బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ శాసనసభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఈసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కార్యాచరణ రచించింది. అందులో భాగంగా ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. మొన్నటిదాకా రాష్ట్ర నేతలతో ప్రచారం నిర్వహించిన హస్తం పార్టీ ఇప్పుడు జాతీయ నేతలను రంగంలోకి దింపుతుంది. ఒక్కొక్కరుగా ఏఐసీసీ నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇక పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న వేళ ఒకేసారి జాతీయ నేతలు రాష్ట్రానికి మూకుమ్మడిగా వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణలో స్థానిక నాయకులతో పాటు కాంగ్రెస్ అగ్ర నాయకులు రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పదుల సంఖ్యలో రాష్ట్రానికి వరుస కడుతున్న పార్టీ నాయకులు 28వ తేదీ వరకు ఇక్కడే మఖం వేస్తారు. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, టీకే శివకుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మఖం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. నిన్న రాష్ట్రానికి వచ్చిన ప్రియాంక గాంధీ పలు నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. వర్షం కారణంగా వాతావరణం అనుకూలించగా షెడ్యూలులో నిర్ణయించిన అన్ని నియోజకవర్గాల్లో పర్యటించలేకపోయారు. ఇటీవల ప్రియాంక గాంధీ మరోసారి ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రియాంక గాంధీ ప్రచారంలో పాల్గొంటారు. ఖమ్మం, పాలేరు, సత్తుపల్లిలో ప్రియాంక ప్రచారం కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఇవాళ పలు నియోజకవర్గాల్లో ఆమె పర్యటించనున్నారు. ప్రచారం ముగియగానే గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుని ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. ఇక ఇవాల్టి నుంచి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో రాహుల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. బోధన్, ఆదిలాబాద్, వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. ఉదయం 11:30 నాందేడ్ నుంచి ప్రత్యేక విమానంలో బోధన్ కు చేరుకుంటారు. అక్కడ సభ అనంతరం మధ్యాహ్నం ఆదిలాబాద్ కు వెళ్తారు. ఆదిలాబాద్ లో కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4:30 వేములవాడలో ప్రచారంలో పాల్గొంటారు. మరోవైపు హైదరాబాద్ నుంచి వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎల్బీ నగర్ నియోజకవర్గం కార్నర్ సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఆయన ఇవాళ కూడా ప్రచారంలో పాల్గొని తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ శాసనసభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఈసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కార్యాచరణ రచించింది. అందులో భాగంగా ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. మొన్నటిదాకా రాష్ట్ర నేతలతో ప్రచారం నిర్వహించిన హస్తం పార్టీ ఇప్పుడు జాతీయ నేతలను రంగంలోకి దింపుతుంది. ఒక్కొక్కరుగా ఏఐసీసీ నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇక పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న వేళ ఒకేసారి జాతీయ నేతలు రాష్ట్రానికి మూకుమ్మడిగా వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో స్థానిక నాయకులతో పాటు కాంగ్రెస్ అగ్ర నాయకులు రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పదుల సంఖ్యలో రాష్ట్రానికి వరుస కడుతున్న పార్టీ నాయకులు 28వ తేదీ వరకు ఇక్కడే మఖం వేస్తారు. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, టీకే శివకుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మఖం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. నిన్న రాష్ట్రానికి వచ్చిన ప్రియాంక గాంధీ పలు నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. వర్షం కారణంగా వాతావరణం అనుకూలించగా షెడ్యూలులో నిర్ణయించిన అన్ని నియోజకవర్గాల్లో పర్యటించలేకపోయారు. ఇటీవల ప్రియాంక మరోసారి ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రియాంక గాంధీ ప్రచారంలో పాల్గొంటారు. ఖమ్మం, పాలేరు, సత్తిపల్లిలో ప్రియాంక ప్రచారం కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఇవాళ పలు నియోజకవర్గాల్లో ఆమె పర్యటించనున్నారు. ప్రచారం ముఖ్యంగానే గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి పయనమవుతారు. ఇక ఇవాటి నుంచి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో రాహుల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. బోధన్, ఆదిలాబాద్, వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. ఉదయం 11:30 నాందేడ్ నుంచి ప్రత్యేక విమానంలో బోధన్కు చేరుకుంటారు. అక్కడ సభ అనంతరం మధ్యాహ్నం ఆదిలాబాద్కు వెళ్తారు. ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4:30 వేములవాడలో ప్రచారంలో పాల్గొంటారు. మరోవైపు హైదరాబాద్కు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ కార్నర్ సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి మద్దతుగా ప్రచారం చేశారు. ఆయన ఇవాళ కూడా ప్రచారంలో పాల్గొని తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ శాసనసభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఈసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కార్యాచరణ రచించింది. అందులో భాగంగా ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. మొన్నటిదాకా రాష్ట్ర నేతలతో ప్రచారం నిర్వహించిన హస్తం పార్టీ ఇప్పుడు జాతీయ నేతలను రంగంలోకి దింపుతుంది. ఒక్కొక్కరుగా ఏఐసీసీ నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇక పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న వేళ ఒకేసారి జాతీయ నేతలు రాష్ట్రానికి మూకుమ్మడిగా వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో స్థానిక నాయకులతో పాటు కాంగ్రెస్ అగ్ర నాయకులు రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పదుల సంఖ్యలో రాష్ట్రానికి వరుస కడుతున్న పార్టీ నాయకులు 28వ తేదీన వరకు ఇక్కడే మకాం వేస్తారు. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, టీకే శివకుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. నిన్న రాష్ట్రానికి వచ్చిన ప్రియాంక గాంధీ పలు నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. వర్షం కారణంగా వాతావరణం అనుకూలించక షెడ్యూలులో నిర్ణయించిన అన్ని నియోజకవర్గాల్లో పర్యటించలేకపోయారు. ఇక ఇవాళ ప్రియాంక మరోసారి ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రియాంక గాంధీ ప్రచారంలో పాల్గొంటారు. ఖమ్మం, పాలేరు, సత్తపల్లిలో ప్రియాంక ప్రచారం కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఇవాళ పలు నియోజకవర్గాల్లో ఆమె పర్యటించనున్నారు. ప్రచారం ముఖ్యంగానే గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి పయనమవుతారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఏఐసీసీ అగ్ర నేతలు వరుసగా క్యూ కడుతున్నారు రాష్ట్రానికి, దీని మీద అప్డేట్స్ ఏంటి? ఇక ఎన్నికల ప్రచారానికి ఈ తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కాంగ్రెస్ అగ్ర నేతల ప్రచారంతో తెలంగాణ హోరెత్తనుంది. మరి ఈ ఎన్నికలు, తెలంగాణ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టం కానున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇద్దరు కూడా ఇక్కడే మకాం వేస్తున్నారు. సోనియా గాంధీ కూడా 2-3 రోజుల తర్వాత ఆమె కూడా ఢిల్లీ పర్యటనకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టుగైతే ఈ రోజు చూసుకున్నట్టుగైతే రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా తెలంగాణలో సుందరగాలి పర్యటన చేయబోతున్నారు. విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మరి ఈ రోజు చూసుకున్నట్టుగైతే ప్రియాంక గాంధీ పాలేరు, సత్తుపల్లి, మధుర నియోజకవర్గాల్లో విస్తృత పర్యటన చేయబోతున్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఇక అయితే ఈ ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు బీజేపీ, ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ దానికి 10 ఎక్కువగా ప్రచారం చేస్తుంది, ప్రజల్లోకి వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఇప్పటికే వేణుగోపాల్ కానీ, మాణిక్య ఠాకూర్ కానీ అందరు కూడా ఢిల్లీలోని ఈ తెలంగాణలోనే మకాం వేసి ఇక్కడే ప్రజలకి గ్యారంటీ స్కీమ్స్ కానీ వీటన్నిటి గురించి కానీ వివరిస్తున్నారు. అలాగే రాహుల్ గాంధీ కూడా ఈ రోజు పర్యటన 3 నియోజకవర్గాల్లో ఉంది. చూసుకున్నట్లయితే ఉదయం 11:30కి బోధనలో పబ్లిక్ మీటింగ్ లో రాహుల్ గాంధీ మాట్లాడతారు. మధ్యాహ్నం 1:30 చూసుకున్నట్లయితే నిజామాబాద్ పబ్లిక్ మీటింగ్ లో ఆదిలాబాద్ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడతారు. ఇక 3:30కి ఇక వేములవాడ, రాజేంద్ర శ్రీశైల జిల్లాలో వేములవాడ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పర్యటన అయితే ఉంటుంది. అయితే ఇంకా సోనియా గాంధీ పర్యటన కూడా అవసరమైన ఏర్పాట్లు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సోనియా గాంధీ ఒక భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పి తెలుస్తుంది. ఇది చివరి బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో చెప్పచ్చు. ఆ చివరి బహిరంగ సభలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముగ్గురు ఒకే వేదిక మీదకి వచ్చి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముఖ్యంగా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసనమైంది. ఒక్క అవకాశం ఇవ్వండి, తెలంగాణ రూపురేఖలే మారుస్తామంటూ ప్రజల్లోకి ఒక పెద్ద సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సోనియా సభలు కానీ, రాహుల్ సభలు కానీ చాలా ప్రాధాన్యత సంతరించుకుని లక్షల సంఖ్యలో ప్రజలు ఈ సభలకు తరలి వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గాని, ఇక కాంగ్రెస్ నేతలంతా కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఏఐసిసి కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ నుంచి టోటల్ టూర్ ని కూడా మానిటరింగ్ చేస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం మాట్లాడాలి అనే అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే రాహుల్, ప్రియాంకలకు కూడా ఈ టూర్ ఈ కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. తెలంగాణ ఎన్నికలు, ఈ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడ అధికారం కైవసం చేసుకోవడానికి అన్ని రకాల సాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఇంకా సక్సెస్ అవుతానంది పోలింగ్ తేదీ దగ్గర పడ్డాక. సో మరోపక్క ఏఐసీసీ అగ్ర నేతలు కూడా వరుసగా ఇక్కడే క్యూ కట్టి ఇక్కడే మకాం వేస్తున్నారు. సో అంటే పోలింగ్ కి కొద్ది రోజులు మాత్రమే ఉంది, ఇక్కడే మకాం వేస్తున్నారు. ఇక్కడేమో ఆపరేషన్ ఆకర్ష్ ఇంకా అవుతానే ఉంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా అనుకోవచ్చు. ఎందుకంటే భారీ బహిరంగ సభల ద్వారా ప్రజలకి 6 గ్యారంటీ స్కీమ్లు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ కూడా ప్రజలకు చాలా అట్రాక్ట్ అయ్యాయి. ఇప్పటికే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి
కంపల్సరీ వర్కౌట్ అనేది కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ దాదాపు భారీ మెజార్టీతో సునామీలా ముందుకు వస్తుందని చెప్పేసి విశ్లేషకులు సర్వేలు కూడా చెప్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలి, ఒక్కసారి అవకాశం ఇస్తే తెలంగాణ రూపురేఖలు మార్చుతారని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజల అండతోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందని కూడా వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ అధిష్టానానికి ఒక పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తుంది, ఒక రూట్ మ్యాప్ తో ముందుకు వెళ్తుంది. ఉన్న కొద్ది రోజులను కూడా ఉపయోగించుకుని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతులు చేసేందుకు, అలాగే అధికారంలోకి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. రాహుల్ ప్రియాంక సభకి ప్రజల నుంచి మంచి విశేష స్పందన కూడా వస్తుంది. అధికార పార్టీ బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ కేంద్రంలో ఉన్న పార్టీలు వరుసగా హామీల మీద హామీలు ఇస్తున్నారు. సో ఇక్కడేమో ఏఐసీసీ అగ్రనేతలు పూర్తిగా రాష్ట్రానికి వచ్చి మహం వేస్తున్నారు. సో నేపథ్యంలో 4 రోజులకే పోలింగ్ ఉంది. సో ఏమన్నా కొత్తగా హామీలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? రైట్ రామకృష్ణ, ఓ పక్కేమో అయితే అయితే మరొక ముఖ్యమైన సోనియా గాంధీ చివరి బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ బహిరంగ సభ కీలకమైన పడుతున్నారు. ఏఐసిసి ప్లాన్ చేస్తుంది సోనియా గాంధీతో ఒక చివరి బహిరంగ సభను తెలంగాణలోని దానికి సంబంధించి ఎక్కడ ఏర్పాటు చేయాలని దానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన ప్లాన్ ని సిద్ధం చేసింది ఏఐసిసి. ఆ ప్రకారం చూసుకుంటే రేపు ఎల్లుండు సోనియా బహిరంగ సభ తెలంగాణలో ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఏదేమైనా సరే తెలంగాణ ప్రజలు కూడా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ కి అధికారం ఇచ్చారు కాబట్టి ఈసారి ఆ కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అందరూ సహకరించాలా, ప్రజలకు మంచి చేస్తాం, ప్రజలకి అవినీతి లేని పాలన అందిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. మరి ఈ చూసుకున్నట్లయితే 5 రాష్ట్రాల ఎన్నికల్లో చాలా కీలకమైనవి అయితే తెలంగాణ ఎన్నికలు పార్టీకి ఇంకా చాలా కీలకమైనవి. ఈ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఒక సునామీ లాగా ముందుకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషణలన్నీ విపరీతంగా చెబుతున్నాయి. మరి ఈ చూసుకున్నట్టుగైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో సర్వేలన్నీ కూడా 70 సీట్లు 80 సీట్లు చెప్తున్నాయి. కానీ ఈసారి సునామీ వచ్చినట్టుగా వస్తుంది. ఈ గతంలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగ స్వీప్ చేసిందో అలాగే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అదే ఎంత భారీ మెజార్టీతో స్వీప్ చేసేస్తుంది తెలంగాణ అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో బాగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి, కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తీసుకురావాలి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఏమీ చేయలేదు అని ఒక బాధ అనేది కామన్ పీపుల్ దగ్గర నుంచి గ్రౌండ్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా మంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి ఈసారి అధికారం ఇస్తారు అనేది కూడా సర్వేస్ చెబుతున్నాయి. నేపథ్యంలోనే ప్రజల్ని మరింత చైతన్యవంతులు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ టూర్లు చాలా ఉపయోగపడుతున్నాయి. ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది కాంగ్రెస్ పార్టీ టూర్లకి. రాహుల్ ప్రియాంక టూర్ల నేపథ్యంలో ఇక ప్రజల్లో ఒక ఉత్తేజం, ఒక పండగ వాతావరణం అనేది నెలకొంది. మరి ఈ పండగ వాతావరణం ద్వారా సోనియా గాంధీకి ఒక విజయాన్ని గిఫ్ట్ గా ఇవ్వాలి, తెలంగాణ మాకు గిఫ్ట్ గా ఇచ్చినందుకు సోనియా గాంధీకి ఒక విజయాన్ని గిఫ్ట్ గా ఇవ్వాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఆమె చేతిలో పెట్టాలని చెప్పేసి కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక ఈ టూర్లన్నిటి కూడా ఒక సక్సెస్ గా నడుస్తుంది. ఇంకా మరిన్ని టూర్లు మల్లికార్జున ఖర్గే కానీ ఇంకా సీనియర్ నేతలందరూ కూడా ఇక్కడే మకాం వేసి 3-4 రోజులు కూడా ఈ తెలంగాణలో మొత్తాన్ని కూడా ఒక ప్రజలను చైతన్యవంతులు చేసి ఏం చేయబోతుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. మరి ఈ 4 రోజులు కూడా రాజకీయ పార్టీలకు చాలా కీలకమైనవి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచి అధికారంలోకి రావడానికి అంత సర్వం సిద్ధం. ప్రజల నుంచి కూడా అదే రకమైన మంచి స్పందన కూడా కాంగ్రెస్ పాదయాత్రలకు కానీ కాంగ్రెస్ బహిరంగ సభలకు కానీ మంచి స్పందన వస్తుంది. థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ఏఐసీసీ రాహుల్ గాంధీ ఇవాళ ఆదిలాబాద్ లో పర్యటించనున్నారు. తొలిసారిగా ఆయన ఆదివాసుల గెట్టపై అడుగు పెట్టబోతున్నారు. ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించ తలపెట్టిన విజయపేరి బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లలో పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఈ పనులను కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి సమీక్షించి తగు సూచనలు చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ఏఐసీసీ రాహుల్ గాంధీ ఇవాళ ఆదిలాబాద్ లో పర్యటించనున్నారు. తొలిసారిగా ఆయన ఆదివాసుల కట్టపై అడుగు పెట్టబోతున్నారు. ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించ తలపెట్టిన విజయపేరి బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లలో పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఈ పనులను కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి సమీక్షించి తగు సూచనలు చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసులు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ఏఐసీసీ రాహుల్ గాంధీ ఇవాళ ఆదిలాబాద్ లో పర్యటించనున్నారు. తొలిసారిగా ఆయన ఆదివాసుల గడ్డపై అడుగు పెట్టబోతున్నారు. ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించ తలపెట్టిన విజయబేరి బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లలో పార్టీ శ్రేణులు పూర్తిగా నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఈ పనులను కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి సమీక్షించి తగు సూచనలు చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.